హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేక సీఎం రేవంత్ కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ ఎలా అడ్డుకుంటుందో ఒక్క రుజువు చూపాలని సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటి, బీజేపీకి కాంగ్రెస్ ఎందుకు టార్గెట్గా మారింది అన్న వివరాలు మాట్లాడేందుకు మనతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేయకుంటే ఎవరిని ఏమన్నావు? వాళ్ళు బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళని ఈ లాస్ట్ 11 సంవత్సరాల నుంచి పవర్కు దూరం పెట్టింది బీజేపీ. రానున్న 30 సంవత్సరాలు కూడా పవర్కు దూరం పెట్టేది బీజేపీ. సో మా మీదనే మాట్లాడతారు, వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారు. ఎవరిని అటాక్ చేయమను? కిషన్ రెడ్డి పర్సనల్గా ఎందుకు అటాక్ చేస్తుండో రేవంత్ చెప్పుకోవాలి. అది అంటే నిధుల కేటాయింపులో వివక్ష అన్నది చూపిస్తున్నారు అన్నది ప్రధానంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్లో మాట్లాడుతూ చెప్పారు. దాన్ని ఎట్లా చూడండి, ఇది ఫస్ట్ టైం కాదు. ఆ కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాలు ఆయన కొడుకు ఇదే మురిగిండు, కూతురు కానీ కొడుకు కానీ ఇదే మురిగిండ్రు. వీళ్ళు ఏమైనా రుజువు చేసిండ్రా? వీళ్ళు చేసే తప్పిదాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి బురదలే కార్యక్రమం తప్ప ఏమి ఉండదండి. అంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాంటివి కొట్లాడి మేము సాధించామని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎయిర్పోర్ట్ కూడా మేమే తెచ్చాము, ఎయిర్పోర్ట్ కూడా మా వల్లే వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకోండి. ఇవన్నీ నాకు తెలిసి మన బైఫర్కేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఉన్నాయి. దాని తర్వాత కాంగ్రెస్ అనేది ఉంది ప్రభుత్వంలో. ఇప్పుడు వచ్చాయి వీళ్ళు రాకంటే ముందే వ్యాగన్ ఫ్యాక్టరీ డబ్బులు శాంక్షన్ అయినాయి, ట్రైబల్ యూనివర్సిటీ డబ్బులు శాంక్షన్ అయినాయి, రామగుండం ఎరువులు ప్రొడక్షన్ కూడా మొదలైపోయింది. ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి ఏం సంబంధం అండి? అంటే మరోవైపు బీఆర్ఎస్ కూడా బీజేపీ అన్నది సోషల్ మీడియాలో ఎక్కువ ఉంది, సొసైటీలో తక్కువగా ఉంది అని నిన్న చిట్చాట్ చేస్తూ కేటీఆర్ కామెంట్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? సోషల్ మీడియాలో నువ్వు సోషల్ మీడియా బంద్ చేసుకో భయ్. నీకు సోషల్ మీడియా అంటే బాగా అందరిని బ్లాక్ చేస్తూ ఉంటారట ఆయన కేటీఆర్. సోషల్ మీడియా ఇట్స్ ఎ డెమోక్రటిక్ స్టేట్. అందరు వర్షన్ ఉంటుంది, అందరు అభిప్రాయం తెలియజేస్తారు. నీకు నొప్పి ఉంటే నువ్వు బంద్ చేసుకో సోషల్ మీడియా. పసుపు క్వాలిటీని బట్టి క్వాంటిటీని బట్టి ధర నిర్ణయం అవుతుంది. ఇవాళ 13,500 కూడా పోతుంది, 10,000 కూడా పోతుంది. మెట్పల్లిలో ఇంకో 1000-1500 తక్కువ ఉంది. అక్కడ పాలిష్ చేయకుండా పచ్చి పసుపు తెస్తున్నారని అక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. సీట్లు తగ్గుతాయి. ఎట్లా తగ్గుతాయి? తగ్గవు, సీట్లు పెరుగుతాయి. ఉత్తర భారతంలో ఎక్కువ పెరగవచ్చు, దక్షిణ భారతంలో తక్కువ పెరగవచ్చు. జనాభా ప్రాతిపదికన పెరుగుతాయి. మీరు ఇంతకుముందు మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసారు డీలిమిటేషన్. ఏ ప్రక్రియ దేని ప్రకారం చేసినారు? సార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై కార్యకర్తలు ఒక ఉత్కంఠ వాతావరణం ఉంది. మీరు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు త్వరలో అన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? మన క్రికెట్ మ్యాచ్ అయింది, ఛాంపియన్స్ ట్రోఫీ. ఉత్కంఠ ఉండే, నీకుండే నాకుండే. ఫైనల్గా భారత్ గెలిచింది. ఈడ కూడా ఉత్కంఠ ఉండి బీజేపీ గెలుస్తుంది. మొత్తమే చూసుకోవచ్చు, భవిష్యత్తులో తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.